దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నీ సన్నిధిలో చేరి నీ వాక్యం చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును మరి వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి నీ వాక్యాన్ని నీ వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లారా, మనము సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. పిల్లరా, సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. పిల్లరా, మరి సంఘానికి వచ్చిన మనము మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లరా, క్రీస్తు పునరుద్ధానము మరి క్రైస్తవుని నిరీక్షణ. మరి క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ అనే అంశము. మరి పిల్లారా, మరి ఈ అంశమును నేర్చుకొని మనము ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. పిల్లారా, మరి ఈరోజు మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, పిల్లారా, దేవుని సంకల్పం బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని సంకల్పం ఏంటి? మరి దేవుని సంకల్పము, దేవునికి అనేక మంది కుమారులు కావాలి. మరి వారందరూ ఎలా ఉండాలట? ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయాలని మరి దేవుడు సంకల్పించుకున్నాడు. సంకల్పించుకున్న ప్రకారమే మనకంటే ముందు పంచభూతాలలో ప్రకృతిలో ఉన్న వాటినన్నింటినీ కలిగించి మరి 6వ దినమున మరి మనిషిని చేశాడు. చూడండి పిల్లరా, మట్టితో బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, ఆ నరుడు ఎవరంటే ఆదాముకు సాటి అయిన సహాయము అవ్వను సృష్టించి మరి వారిరువురిని ఏదైనా తోటలో పెట్టి దేవుని ఆజ్ఞనిచ్చాడు. దేవుని ఆజ్ఞ మరి చెట్టు ఫలములు అన్నీ తినవచ్చును, కానీ తోటలో ఉన్న మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినకూడదు. అంటే వారు ఆజ్ఞను అతిక్రమించినంత వరకు దేవుని కుమారులుగా దేవుని ఇంటివారుగా ఉన్నారు. ఎప్పుడైతే సాతాను ప్రవేశించి అవ్వను ఆవహించి మరి అవ్వను ఆవహించి ఏం చేసిండు? వారిరువురు మరి పాపం చేసే విధంగా వారిని ప్రేరేపించి అవ్వ అపరాధంలో పడి ఆదాముకిచ్చి వీరిరువురు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపరాధంలో పడ్డారు. దేవుని రాజ్యంలో నుండి సాతాను రాజ్యంలోకి ప్రవేశించారు. చూడండి పిల్లరా, ఆ ప్రవేశించడం వల్ల దేవుని సంకల్పము మరి ఏంటి? దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకొని చూడండి పిల్లరా, నోహావుకు ఓడ సిద్ధం చేయమన్నాడు. నోహావు ఓడ సిద్ధం చేశాడు. ఓడలోనికి వచ్చిన రక్షింపబడతారు, ఓడలోని రానివారు మరి జల ప్రళయంతో కొట్టుకొని పోతారు అని చెప్పాడు. చూడండి మరి ఆ జల ప్రళయంలోనికి వచ్చిన వారే రక్షింపబడ్డారు. మరి ఆ నోహావు కుటుంబంలో నుంచి వచ్చిన వారందరిని గురించి ఆలోచిస్తే దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలంటే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు.
మరి ఆనాడు కూడా అన్ని జనులు ఉన్నారు. వారు కూడా స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. వీరిరువురు ధర్మశాస్త్రం అనుసరించలేక అతిక్రమించి మరి అపరాధంలో పడ్డారు, పాపంలో పడ్డారు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. మరి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మరి ఆ పాప శరీరాకారంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి ధర్మశాస్త్రంలో శిలువలో కొట్టివేయడం ద్వారా చూడండి అంతవరకు మరి ప్రతి మనిషి మరణిస్తున్నవాడు తిరిగి లేస్తాడనే నిరీక్షణ అనేది లేదు. చూడండి మరి ఆ నిరీక్షణ లేని ఆ కాలంలో మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి మన అందరి పాపాలను మరి యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చి చూడు మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరి మనందరి కోసం శిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు. ఆ రక్త చివరి బొట్టు వరకు మనందరినీ చూడండి పరిశుద్ధులుగా చేయడానికి, పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి. మరి చూడండి యేసుక్రీస్తు మరణించాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. అందుకోసమే క్రీస్తు పునర్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ. అందుకోసమే ఆ యేసుక్రీస్తును మీరు శిలువ వేశారు, శిలువకు అప్పగించారు. దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరము సాక్షులమని. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది అపోస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త ప్రకటించడం ద్వారా క్రైస్తవునికి ఒక గొప్ప నిరీక్షణ వచ్చింది. దేవుడు క్రీస్తును లేపెను, మనం కూడా ఆయన శక్తి వలన లేపును అని గొప్ప నిరీక్షణ కలిగి వచ్చింది పిల్లరా. ఆ గొప్ప నిరీక్షణలో మనము క్రీస్తు పునర్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ. యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని ఇంటి వారము, పరలోక వారసులము, గొప్ప నిరీక్షణ. చూడండి యేసుక్రీస్తు కొరకు మనము మరి యేసుక్రీస్తు కొరకు మనము జీవించాలి, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా. అప్పుడు మనము చూడండి మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే క్రీస్తుమై మనం ధరించుకుంటావు. చూడండి పాప జీవితము బాప్తిసములో పాతిపెట్టబడుతుంది. నూతన సృష్టి, ఇదిగో కొత్త వాయను, క్రీస్తునందున్న వారు మరి కొత్త వాయను, నూతన సృష్టి. చూడండి ఇంత గొప్ప నిరీక్షణ క్రీస్తు పునర్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ. అందుకోసం యేసుక్రీస్తు తిరిగి లేచాడని అపోస్తలులు గొప్ప నిరీక్షణ కలిగి సువార్తను గురించి ప్రకటించారు పిల్లరా. ఆ అంశం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం పిల్లరా, లేఖనానుసారంగా. చూడండి మరి మనం ఆలోచన చేద్దాం, లేఖనాలు చదువుకుందాం పిల్లరా. అపోస్తలులు దేని గురించి ప్రకటించారు? మీరు మరి యేసుక్రీస్తును దుష్టుల చేతికి అప్పగించారు, మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపించారు, కానీ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. యేసుక్రీస్తు జీవించిన కాలంలో నేను ఈ లోకానికి వస్తాను, నన్ను యూదులకు అందరికి అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు అపొస్తలులకు. చూడండి మరి మనం ఆలోచన చేస్తే మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం పిల్లలు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూడండి పిల్లరా, ఆయనను లేపెను, దానికి మేమందరము సాక్షులమని చెప్పారు పిల్లరా. క్రీస్తు పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. అంతేకాదు మరి ఇక్కడ దావీదు కూడా ముందుగా తెలుసుకొని ఆయన మరణ పునర్ధానం గురించి చెప్పాడు. దావీదు ఎప్పటి వాడంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వాడు. చూడండి ఆయన కూడా ముందుగా ఆయన పునర్ధానం గురించి సాక్ష్యం ఇచ్చాడట. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా పడేది. అతని సమాధి నేటి వరకు మన మధ్య నున్నది, అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునర్ధానం గురించి చెప్పిను. ఆయన పునర్ధానం గురించి దావీదు ముందుగా తెలుసుకొని చెప్పాడట. అంతేకాదు అపొస్తలుడు ఇంకా ఏమని చెప్తున్నారు పిల్లరా, మరి ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము.
యేసుక్రీస్తును దేవుడు లేపెను, దానికి మేమందరం సాక్ష్యము. ఆ సాక్ష్యం ఏంటంటే క్రీస్తు పునరుత్థానం, క్రీస్తు తిరిగి లేచాడు. చూడండి పిల్లరా, లేచాడని దాని గురించి సాక్ష్యం ఇచ్చారు పిల్లరా. మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అపొస్తలుడు ప్రకటిస్తున్నారు పిల్లరా. అపొస్తల కార్యము 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చదువుకున్నట్లయితే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరాంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, దానికి మేమందరం సాక్షులము. అపొస్తలుడు దేనికి సాక్ష్యము? యేసుక్రీస్తు మీరు సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను ప్రభుగా క్రీస్తుగాను నియమించాడు, దీనికి మేమందరము సాక్షులమని అపొస్తలుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించారు. అపొస్తల కార్యంలో 4వ అధ్యాయం 2వ వచనము, వారు ప్రజలకు బోధించుటయు, అపొస్తలుడు ప్రజలకు బోధిస్తూ ఉంటే, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూసినప్పుడు కలవరపడి వారి మీదకి వచ్చిరి. చూడండి, ఏంటి వీరందరూ చేస్తున్నారని అపొస్తలుల మీదకి మరి ఆ రోజు పెద్దలు కలవరం పొంది వారి మీదకి దుమ్మిగా వచ్చారట. చూడండి పిల్లరా, ఇంకా మరి వారు ఊకున్నారా? మృతుల పునరుత్థానం గురించి నేడు వారి ఎదుట విమర్శించబడుచున్నామని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. మృతుల పునరుత్థానం గురించి నేను చూడండి పిల్లరా, అపొస్తల కార్యము 24వ అధ్యాయము 15వ వచనము, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని గురించి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. అపొస్తల కార్యము 24వ అధ్యాయము 20-21 వచనము, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానం గురించి నేడు వారి ఎదుట విమర్శించబడుచున్నాను. చూడండి, విమర్శించబడుచున్నానని చెప్తున్నాడు పిల్లరా. అంతేకాదు అపొస్తలులకు 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో కూడా రాయబడ్డది, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. చూడండి పిల్లరా, మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభువును లేపెను, ఆయన శక్తి వలన మనల్ని కూడా లేపును అని మరి అపొస్తలుడు మరి చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, కొరింథీ సంఘంతో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్ల. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా మరి లేపును అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి మృతులలో నుండి యేసును తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. మరి విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. చూడండి, మృతులలో నుండి పునరుత్థానము కలిగింది, ఆ జీవమును గురించి నిరీక్షణ కలిగి ఉన్నాము, అందుకోసమే విశ్వసించున్నాము కనుక మాట్లాడుచున్నామని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లలు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నట్లయితే, కాగా విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. చూడండి, మృతుల పునరుత్థానం గురించి ఇంకా మరి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మృతులలో నుండి యేసును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన మనలను మరలా జన్మింపజేసెను, మృతుల పునరుత్థానము కలిగింది, అందుకోసమే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అంటూ అక్షయమైనది, క్షయమైనది కాదు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. అంతేకాదు పిల్లల, మరి మనం ఆలోచన చేసినట్లయితే మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల, మనము మరి బాప్తీసంలో క్రీస్తు చనిపోయిన ఎడల, చూడండి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి, ఆయన మన కొరకు మనం మేలుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మేలుకొందినను, నిద్రపోవచ్చున్నాను, ఆయనతో జీవించు నిమిత్తం మనందరి కొరకు యేసుక్రీస్తు మరణించాడు, మృతి పొందాడు, తిరిగి లేచాడు.
అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఆయన ఎందుకు అప్పగించాడు? మనందరి అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకి లేపబడేను. మనల్ని నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. అందుకోసమే చూడండి, మనం ఆలోచన చేయాలి. మనము తీసుకున్న బాప్తీసాలు ఎలాంటి అంటే ఇది మనం ఆలోచన చేస్తే, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఎప్పుడు చనిపోతామండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు బాప్తీసంలో పాత జీవితము చనిపోతుంది. అప్పుడు తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 6:8-9 మనము క్రీస్తు చూడ చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకడు చనిపోడనియో, మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఆయన మీద ఏ విధంగా అయితే తిరిగి లేవడం ద్వారా ఆయన ఆ ప్రభుత్వం మీద ఆ రోజు ఆయన మీద అధికారం లేదు. ఇప్పుడు కూడా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం ద్వారా పాత జీవితం పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా మన మీద కూడా ఆ ప్రభుత్వం లేదని నమ్ముచున్నాము. అపోస్తలుడైన పౌలు గారు కూడా క్రీస్తు పునరుద్ధానం గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, దానికి మేము అందరం సాక్షులము అని అపోస్తలుడైన పౌలు గారు సువార్తను గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భాలలో 1వ శతాబ్దంలో చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని సువార్తను గురించి ప్రకటిస్తూ ఉంటే ఆ రోజుల్లోనే కొందరు ఏం చేసినట్ట, మృతుల పునరుద్ధానము లేదు, యేసుక్రీస్తు లేవలేడు అంటున్నాడు పిల్లరా అని ప్రకటిస్తే అపోస్తలుడైన పౌలు గారు చాలా ప్రతిఘటిస్తూ లేఖనాలను ఎత్తి చూపెట్టాడు. పిల్లరా, కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు అని చెప్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12, 13, 14 చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా, అపోస్తలుడైన పౌలు గారు ఏం చేయడు? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. చూడండి, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. చూడు, దేవుడు క్రీస్తును లేపెను, ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులం అగుదుము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించురు. చూడండి, మరి ఇంకా చూడు, మేము సువార్తను ప్రకటిస్తుండగా ఆ రోజు 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ రోజే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎంతో ప్రయాసపడుతూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పునరుద్ధానం లేదు, ఏం లేదు అని ఆ రోజే ప్రకటించారు. చూడండి, ఈ రోజు కూడా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి, దాన్నింటినీ ఓర్చుకోవాలి. అంతేకాదు మనం ఆలోచన చేసినట్లయితే అలాంటి సందర్భాలలో ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది ఏ విధంగా ప్రతిఘటిస్తారు అంటే 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 17-18 కొరుకు పండు ప్రాకినట్లు చూడండి, కొరుకు పండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. ఎవరు? సువార్తను గురించి సువార్త లేదు అనేటవారు కొరుకు పండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో ఉమెనైను పిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు. చూడండి, పునరుద్ధానములు గతించిపోయింది, అయిపోయింది అంటున్నారు పిల్లరా. చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి పిల్లరా, అనేకులు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలని సువార్త ప్రకటిస్తూ ఉంటే సువార్తకు అడ్డంగా, విశ్వాసానికి అడ్డంగా వాళ్ళు ఏం చేస్తారు? కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ఉంటాయట. చూడండి పిల్లరా, ఆ రోజే చూడండి పిల్లరా, తిమోతి గారు ఏం చెప్తున్నాడు పిల్లరా, వారు ఏ విధంగా ఉంటారంటే కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలుండును. చూడు, కొందరి విశ్వాసం నుంచి చెరుపుచారట. అందుకోసమే భయంకరమైన పరిస్థితి చూడండి పిల్లరా.
మరి పులారా మరి క్రీస్తు సంఘంలో మనం ఇప్పుడు దేని గురించి ప్రకటించాలి? యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి స్వార్థను ప్రకటించాలి. క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ ఉంది. ఆ గొప్ప నిరీక్షణ గట్టి మనము గొప్ప నిరీక్షణ ఉన్నది. అందుకోసమే క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాలి. క్రీస్తు సంఘంలో ఏం ప్రకటించబడుతుంది? ఇప్పుడు ఈరోజు సంఘానికి వస్తున్న నీవు నేను నేడు క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులు మరి అయ్యగారులు దేని గురించి ప్రకటించాలి? యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. చూడండి, సువార్త అంటే ఏంటి? 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు చాలా చక్కరపడ్డది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించిదిరి, దాని అందే మెలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఈ ఉపదేశ రూపకంగా మీకు సువార్త ప్రకటించుతున్నా. ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదే మనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్తనే ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మరి ఈ విధమైన సువార్తను ప్రకటిస్తున్నామా? లేదు, లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుకు రండి, మీకేమీ లేదా, మీకు లోకంలో ఏమి లేదా, అన్నీ కలుగుతాయని సువార్తను ప్రకటిస్తున్నావా? అలా ప్రకటించి నువ్వు సంఘాన్ని నింపుతున్నావా? అలాంటి ప్రకటించేవాడు ఎవరో సాతాను నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని రండి, ఈ లోకంలో ఏమి లేదా, నీకు రోగాల నొప్పులా, లోక సంబంధంగా ఏం లేదా, యేసుక్రీస్తు ఎదుకు రా, అన్నీ నీకు కలుగుతాయని చెప్పేవాడు వాడు సాతాను సంబంధి. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం గురించి చెప్పేవాడు. అలాంటి వారు ఏ విధంగా ఉంటారట? బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. చూడండి, సువార్త చెప్పకుండా లోక సంబంధమైన వాటిని గురించి చెప్తున్నావా? బైబిల్ చాలా చక్కని చెంపదెబ్బ చెప్తున్నది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనము, ఈ జీవితకాలం మట్టుకే, చూడండి, ఈ జీవితకాలం మట్టుకే 60, 70, 80, 90 సంవత్సరాల కొరకే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడలా, చూడండి, ఈ లోకం కోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే నిరీక్షించిన వారి ఏళ్ళ మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుదుము. చూడండి, ఏంటి మరి ఈ సంఘంలోనికి మనం క్రీస్తుని నమ్ముకోవడము దౌర్భాగ్యులం అవడానికేనా? చూడండి పిల్లరా, అలాంటి ప్రకటిస్తున్నావా? ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులను గురించి ప్రకటించకూడదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నూతన జీవితము, కొత్త జన్మ. చూడండి పిల్లరా, మరి పాతవి గతించెను, పాప జీవితము పాతిపెట్టబడుతుంది బాప్తీసంలో. మృతులలో నుండి పునరుద్ధానము కలిగింది. అందుకోసమే యేసుక్రీస్తు అందు నిరీక్షించిన ఎడల యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడన్న గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి పిల్లరా, మనం దేనికోసం నమ్ముకుంటున్నాం? ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎందుకోసం యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాం? లోక సంబంధమైన వాటి కోసమా? రోగాల, నొప్పుల, ఈ లోకంలో ఏమి లేదంటే నువ్వు క్రైస్తవ ఎందుకు వచ్చినావా? అలా ప్రకటిస్తున్నావా? అలాంటి ప్రకటన సరి అయినది కాదు, లేఖనానుసారం కాదు. క్రీస్తునందు విశ్వాసం వస్తే చూడు, ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. చూడు, ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. చూడండి పిల్లలు, మనం వాస్తవంగా ఆలోచిస్తే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏమన్నా తెచ్చామా? తెలియదే. మరి ఈ భూమి నుంచి మనము ఈ కనిపించే శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే, చూడండి పిల్లరా, మరి ఈ ఆత్మ వెళ్ళిపోతే రాంగేం తేలేము, పోంగేమన్నా కొండపోతామా? కొండపోలేమే, ఎవరు కొండపోతలేరే. ఎందుకు? మరి ఈ లోక సంబంధమైన వాటి కోసము, ఈ రంగుల ప్రపంచం కోసం ఆశించి ఈ లోకంలో ఏదో లేదో అని క్రీస్తు ఎదుకు రాకూడదు, అలా ప్రకటించకూడదని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, లోక సంబంధమైన వాటిని గురించి చూపించేవాడు సాతాను. అందుకోసమే యేసుక్రీస్తుని గురించి, సువార్తను గురించి ప్రకటించారు అపోస్తలులు. దేని గురించి ప్రకటించారు? క్రీస్తు పునరుద్ధానం కలిగింది. క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకు మరి క్రీస్తునందు విశ్వాసం వస్తే నూతన జీవితము. చూడండి పిల్లరా, మనం ఆలోచించిన అపోస్తలుడైన పౌలు గారు మరి దేని గురించి ప్రకటిస్తున్నారు? మరి క్రైస్తవులైన మనము మన కొరకు కాక, మన కొరకు మృతి పొందిన యేసుక్రీస్తు కొరకే మనం జీవించాలి అనే అపోస్తలుడైన పౌలు గారు మరి ప్రకటిస్తున్నారు పిల్లరా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చాలా చక్కరబడింది. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఎందుకు బలవంతం చేయుచున్నదయా? ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక. చూడండి, మనందరి కోసము. చూడండి, ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున నరకానికి జోగాడే సమయంలో
ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. 12 మందిని పంపించి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. మీరు యేసును సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించారు. అందుకోసమే మీ అందరి కొరకు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియో. చూడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక. చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు ఏ విధంగా మనమైన ఆత్మను రక్షించుకున్నావో, ఆత్మ రక్షణ లేక ఎంతోమంది ఉన్నారు. మరి మరణిస్తే పదాలానికి భయంకరమైన పరిస్థితి వెళ్ళేవారు ఉన్నారు. వారిని గురించి సువార్తను ప్రకటించాలి. తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఆ నిశ్చయముల గురించి మనము ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము మరి సమస్తమును పెంటగా ఎంచుకున్నాడట అపోస్తలుడైన పౌలు గారు. యేసుక్రీస్తు చేసిన వాటిలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నా అని అపోస్తలుడైన పౌలు గారు తన జీవిత కాలము అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ తరుణంలోనే సువార్త మృతుల పునరుద్ధానం లేదనంటే ఎందుకు మీరు ఇలా ప్రకటిస్తున్నారని ఎంతో సువార్తను ఎత్తి అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించాడు. సువార్తనే ప్రకటించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగునని ఆయన మరణ విషయంలో ప్రమాణము గలవాడనై ఆయన పునరుద్ధానం బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఏ విధంగా యేసుక్రీస్తు గురించి అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఆడంబరమైన జీవితాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఎందుకు విడిచిపెట్టుకున్నాడు? పరలోకం అనేది ఉన్నది, ఆ పరలోకం చేరాలి. ఆ పరలోకం చేరాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడమే గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని గురించి మనం సువార్త ప్రకటిస్తున్నామా? చూడండి, మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏం జరిగింది? మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చిన ఆ సువార్తను ప్రకటించడం జరుగుతుందా? దేని గురించి ప్రకటిస్తున్నావు? చూడండి, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనము తీసుకున్న బాప్తీసం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకోవడం ద్వారా ఆదమములు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము, దేవుని ఇంటివారము, ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటాము. ఆ భాగ్యాన్ని పొందకుండా సాతాను ఏ విధంగా నువ్వు క్రైస్తవుడివే, సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, బస్ నీ పని నువ్వు చేసుకొని అనేకులను మభ్య పెడుతున్నాడు. సువార్తను ప్రకటింపనియడం లేదు. లోక సంబంధమైన వాటి గురించి ప్రకటించే విధంగా ఈరోజు ఏంటి? క్రైస్తవుడు దేనికోసం నమ్ముకోవాలి? ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. పరలోకం గొప్ప, ఆ గొప్ప దేవుడు ఉండే పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. చూడండి, యేసుక్రీస్తు లోకానికి వచ్చి నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని కుమారుడు అన్నాడు. చూడండి, దేవుని కుమారుడు అంటే యూదులు ఈయన ఏంటి దేవుని కుమారుడు అంటుండే, దేవునితో సమానుడుగా చేసుకుంటున్నాడేంటి అని ఏం చేశారు? యేసుక్రీస్తుని సిలువ వేశారు. మీరు సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు సువార్తను గురించి ప్రకటించారు. ఆ సువార్తను విన్నారు, హృదయాలు పొడవబడ్డప్పుడు చూడండి, హృదయాలు పొడవబడ్డప్పుడు వారు ఏం చేశారు? సహోదరుల మేమేం చేస్తాం, మేమేం చేయాలి మరి అంటే ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. సంఘంలో చేర్చబడితే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆత్మ సంబంధాల కోసమే ఆత్మను గురించి యేసుక్రీస్తుకు రావాలి, యేసుక్రీస్తు నమ్ముకోవాలి. అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసం క్రీస్తు పునరుద్ధానంలో మరి యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందాలి అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము, చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరెరుగారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఎక్కడ పాతిపెట్టబడదాం? బాప్తీసంలో పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల
ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. చూడు, మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చూడండి, ఆయనైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా ఆయన మీద ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆయన మీద అధికారం చేయదో, ఇప్పుడు మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా మనకు మరి ఈ లోక సంబంధమైన మరి ఈ అధికారం అనేది ఉండదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంటుంది. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే క్రీస్తు పునరుద్ధానం గురించి క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ అని అపొస్తలులు ప్రకటించారు. క్రీస్తు పునరుద్ధానంలోనే మరి క్రైస్తవుని నిరీక్షణ. చూడండి, మన నిరీక్షణ ఏంటి అంటే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. చూడండి, మరి మన నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడని ఒక గొప్ప నిరీక్షణ. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చూడండి, ఈరోజు మరి నిరీక్షణ లేని వారు ఉన్నారు. నిరీక్షణ లేని వారు ఏమంటారు? మరణించగానే అయ్యో చనిపోయాడని అయ్యో అంటున్నారే. మనకు నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ లేని ఇతరుల సోదరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీకు చెప్పుతున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము క్రీస్తు కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీదకు కొనిపోవడము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. చూడండి, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా, ఎంత గొప్ప భాగ్యం ఉన్నది. ఈ భాగ్యాన్ని అర్థం కాకుండా సాతాను ఏం చేస్తాడు? సంఘానికి రండి, ఆశీర్వాదాలు. ఏంటి ఆశీర్వాదాలు? క్రైస్తవుడికి లోక సంబంధమైన ఆశీర్వాదాలా? మరి క్రీస్తునందు మరి నిరీక్షించిన వారికి ఆశీర్వాదాలు లేవా? వారు మనకంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, దేవుడు అందరికి ఇస్తాడు. నువ్వు కష్టపడితే నువ్వు సంపాదించుకోవచ్చు. చూడు, దేవుడు అందరికి ఇస్తాడు. కానీ క్రైస్తవుడికి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మను రక్షించుకోవడము యేసుక్రీస్తుని నమ్ముకుంటే. చూడండి, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్న మృతులుగా లోకంలో ఉన్నారు. ఆ మృతులను గురించి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మరణం నిరోధకం చేశాడు. ఏ మరణం అండి? ఆత్మమరణము. శరీర మరణము అందరికీ ఉంటుంది, భౌతిక మరణం అందరికీ ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానాడు అని బైబిల్ చెప్తుంది. ఆత్మమరణాన్ని నిరోధకం చేశాడు. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చిన ఆ సువార్తను ప్రకటించాయ్యా. ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి ప్రకటించాలి. క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవుని నిరీక్షణ. యేసుక్రీస్తు రెండవ అక్కడ వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, దేవుని యొద్దకు తీసుకెళ్తాడు. ఆ గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నవాడి క్రైస్తవుడు. లోక సంబంధమైన వాటిని గురించి ప్రకటించకూడదు. అలా ప్రకటించేవాడు సాతాను సంబంధి. సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపెడతాడు. మేడ మీద మేడ కట్టుకో, సకల సౌకర్యాలు సంపాదించుకో, ఏమి లేదా యేసుక్రీస్తు దగ్గర అన్నీ మీకు కలుగుతాయని చెప్తున్నాడు సాతాను. చూడండి పిల్లల, సాతాను ఏ విధంగా శరీర భ్రమలో, శరీర మాయలో నిన్ను ఉంచుతున్నాడో. శరీరం తిను, తాగు, సంతోషించు, ఇదే జీవితమని శరీర భ్రమలో నిన్ను ఉంచుతున్నాడు. ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది. ఈ ఆత్మ మహాలోకంలో నుండి కొంతకాలం ఈ శరీరంలో ఉంటుంది. ఈ శరీరం విడిచిపెళ్ళిన తర్వాత ఆ మహాలోకం వెళ్ళాలంటే నువ్వెవరో, నువ్వెక్కడి నుండి వచ్చావు, నేను మనమై ఉన్న ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఏం చేస్తుంది కొంతకాలం ఈ శరీరంలో? శరీరం కోసం బ్రతికితే పాతాళం అనే భయంకర నరకం అన్నది. అందుకోసమే ఈ దేహము దేవుని ఆలయం కావాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మన పాత జీవితం బాప్తిసంలో పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జీవితం, కొత్త జీవితము.
అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా చూడు, తిని తాగు సంతోషించము, శరీరం కోసమే ఆలోచిస్తున్నాడు చూడరా మనిషి. ఏ విధంగా శరీరం అనే ఒక భ్రమ, ఈ భ్రమ అనే భయంకరమైన పరిస్థితి చూడండి. శరీరం కోసము కూటి కోసం కోటి విద్యలు, శరీరం కోసం చూడండి. ఈరోజు యుద్ధాలు, ఘోరాలు, నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? శరీరము కలుగు భోగేచ్ఛ. ఈ భోగేచ్ఛల నుండే యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ కలుగుతున్నాయి. ఈ పోరాటాలు దేనికోసం? శరీరంలో కలిగే భోగేచ్ఛ. చూడండి ఎంత భయంకరమైనది. నేను మనమైన ఆత్మను గురించి ఆలోచిస్తున్నామా? ఆత్మను గురించి ఆలోచించాలి. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? కొంతకాలం ఈ కనిపించే శరీరంలో కనిపించే ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆ మహాలోకంలో, పరలోకంలో నుండి వచ్చింది. ఆ పరలోకంలో ఉండే కొంతకాలం ఈ శరీరంలో ఉంటుంది. ఈ శరీరంలో మనకొక పరీక్ష. నువ్వు ఎందుకు వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావు? ఏం చేస్తున్నావు? శరీరం కోసం బ్రతుకుతున్నావా? నేను మనమైన ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడై ఉన్న ఆత్మలో నుండి వచ్చింది. అందుకోసమే శరీరంలో పాప స్వభావం ఉన్నది. శరీరము ఎప్పుడు పాపాన్ని చేసి నరకానికి ధరించాడని శరీరము అంత భయంకరమైన భ్రమలో నడిపిస్తుంది. అందుకోసమే నేను మనమైన ఆత్మను ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది అని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని కుమారుణ్ణి. దేవుని కుమారుడు అంటే చూడండి పిల్లరా, ఏంటి దేవునితో సమానుడిగా చేస్తున్నాడని యూదులు ఆయనను సిలువ వేశారు. సిలువ ఎత్తే మరి ఆయన మరణం బంధించి ఉంచుట అసాధ్యము. మరణ వేదాల నుండి ఆయన తిరిగి దేవుడు లేపాడు. చూడండి, అందుకోసమే మీరు సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనను తిరిగి లేపడని అపోస్తలులు క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించారు. క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవుడు నిరీక్షణ ఉన్నది. ఆ గొప్ప నిరీక్షణ కలిగి క్రైస్తవుడు జీవించాలి. లోక సంబంధమైన వాటి కోసం బ్రతకకూడదు. అలాంటి బ్రతకడం వల్ల శరీరం అనే ఒక భ్రమ, సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. వాటికి లొంగకూడదు. ఆత్మ నిరీక్షణ, ఆత్మరక్షణ. క్రైస్తవుడు ఆత్మరక్షణ. యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని యొద్దకు వెళ్ళే గొప్ప భాగ్యము. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం? శరీరం అనే ఒక భ్రమలో ఉన్నామా? ఇకనైనా ఈ సువార్తను వింటున్నా నీవు సహోదరుడు అర్థం చేసుకోవాలి. మనం తీసుకున్న బాప్తీసం సరి అయితే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అపోస్తలుడు దేని గురించి ప్రకటించారు? అపోస్తలుడైన పౌలు గారు దేని గురించి ప్రకటించారు? అపోస్తలుడైన పౌలు గారు మృతుల పునరుద్ధానం గురించి ప్రకటిస్తుంటే మృతుల పునరుద్ధానం లేదు. ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు, మేము మృతుల పునరుద్ధానం గురించి ప్రకటించుచుండగా మీరు ఎందుకో మృతుల పునరుద్ధానం లేదంటారు? మృతుల పునరుద్ధానం లేదంటే మీరందరూ మీ పాపంలోనే ఉన్నారు. అందుకోసమే చూడండి పిల్లరా, ఏ విధంగా మొదటి శతాబ్దంలో ఏ విధమైన సువార్తకు ఆటంకాలు జరిగినాయి. ఆ ఆటంకాలు అన్నింటినీ అపోస్తలుడైన పౌలు గారు శరీరం ఏంటి, ఆత్మ అంటే ఏంటి, శరీర స్వభావం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఇవన్నీ ఏ విధంగా అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన ఆయన పత్రికలో అద్భుతంగా ఉన్నదండి క్రైస్తవ జీవితము. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఈ మున్నాళ్ళ ముచ్చట కోసం కాదండి. ఆ మహాలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకంలో దేవుడు ఉండే పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా, చూడండి, బాప్తీసం పొందడం ద్వారా కొత్త జీవితం, నూతన జీవితము. అందుకోసమే క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవుల నిరీక్షణ, ఆ నిరీక్షణ కలిగి జీవించాలి. కానీ లోక సంబంధమైన వాటి కోసము జీవించకూడదు. ఆ లోక సంబంధమైన వాటి కోసం ఒక భ్రమలో ఉంటే సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడతాడు. మేడ మీద మేడ కట్టుకో, సకల సౌకర్యాలు పంచుకో, నువ్వు మార్కెట్లో ఉండాలంటే నీకు అన్ని డబ్బు ఉండాలంటాడు. చూడండి, ఇవన్నిటిని చూపిస్తాడు వాడు. అందుకోసమే వాడి మాయలో ఉంటే వాడికి సిద్ధపరిచిన నరకము తప్పదు. అందుకోసమే వాడి మాయలో నుంచి ఇకనైనా మన సువార్తను విని సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్న పిల్లరా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవులు నిరీక్షణ అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధాబడి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండేదానితో భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సర్చ్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పరిచర్య నిమిత్తం మీ ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
మరి సహోదరులందరికీ షేర్ చేయండి. మరి దేవుని పనిలో మరి పాలిభాగస్తులు కాగలరని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.